హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ ఎగ్ ఎల్లుల్లిపాయ కర్రీ అండి. బాగుంటుందండి చాలా. దానికి కావాల్సిన పదార్థాలండి: 4 ఎగ్స్ తీసుకున్నానండి, ఎల్లుల్లిపాయలు 4 తీసుకున్నాను, ఉల్లిపాయలు 4 తీసుకున్నాను మీడియం సైజు, పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం పేస్ట్ అండి, సాల్ట్ తగినంత. ఇప్పుడు బాండీ పెట్టుకున్నామండి. ఆయిల్ తగినంత వేసుకున్నాను, స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ వేపుకోవాలండి. ఆయిల్లో వేసుకుని వేపుకుంటేనే మంచిగా ఉంటుందండి. కొంతమంది పచ్చి కూడా వేసేసుకుంటారు, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఎగ్స్. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుందండి. రెండు కూడా నూనెలో మగ్గుతాయి కదా. వేసేసుకున్నానండి. ఇలా లావుగా ఉండాలి. లావుగా ఉంటే తిన్నట్టు ఉంటుంది మంచిగా. సన్నగా ఉంటే ఉల్లిపాయలో కలిసిపోతాయండి. ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కొంచెంసేపు మగ్గబెట్టాలండి. నూనె అంతా కొంచెం పైకి తేరుతుంది కదా, అప్పటి వరకు మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసిన తర్వాత మంచిగా సిమ్లో పెట్టుకుని దగ్గరికి రానిచ్చుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ కూర చాలా హెల్తీ అండి, చాలా మంచిది. ఇది మాకైతే డెలివరీ అయిన తర్వాత పెడతారండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నేను లాస్ట్లోనే వేస్తానండి పచ్చిమిరపకాయలు. కొంచెం సేపు ఉడికించుకుందామండి. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిందండి ఎల్లుల్లిపాయ ఎగ్ కర్రీ. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి.